ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. నేను చనిపోయినట్టు తెలిసి అందరూ చాలా సంతోషించుంటారు. పీడ విరగడైనందుకు ఆనందంతో ఎగిరి గంతేసుంటారు. అవునా? వద్దమ్మా, ఆ మాట అనకండి. తవరు మాట కాదన్నేక తవరు చచ్చిపోనారని అందరితో చెప్పేనే గాని అసలు ఆ మాట అయినా తట్టుకోలేకపోతున్నాను. అయినా బతుకుండి చచ్చిపోయానని చెప్పాల్సిన కర్మ తవకేటమ్మా. ఇంత నాటకం నా నాన్నేనమ్మా, నా వల్ల కాటనేదమ్మా. ఏదో ఒక రోజు నానే నిజం చెప్పేస్తానని భయంగా ఉంది. దయచేసి ఆ పని మాత్రం చేయకు నూకాలు. అది కాదమ్మా, అయినా ఇంకెందుకు ఈ నాటకాలు? పోలీసులు తవరిని ఏటి చేయకుండా లక్ష్మీదేవి గారు చూసుకుంటారు గాని తవరు ఆడా ఏడ తిరిగి బాధలు పడకుండా నా మాట ఈయన ఇంటికి వచ్చేయండి అమ్మా. నూకాలు, ఇన్నాళ్ళు ఎదుటి వాళ్ళని దెబ్బతీయాలనో వాళ్ల బతుకులు నాశనం చేయాలనో ఏదో దురుద్దేశంతో ఎన్నో నాటకాలాడాను. కానీ ఇప్పుడు నేను ఆడుతున్న నాటకంలో అలాంటి చెడు ఉద్దేశం ఏమీ లేదు. ఈనాళ్ల జీవితంలో ఒక్క మంచి పని కూడా చేయలేదు. చివరి రోజుల్లోనైనా ఓ మంచి పని చేశానన్న సంతృప్తి మిగిల్చుకుందామని ఈ నాటకం ఆడుతున్నాను. నాకేటి అర్థం కావట్లేదమ్మా. నూకాలు, లక్ష్మీ చిలసాని గారు ప్రేమించుకున్నారని తెలిసిన దగ్గర నుంచి వాళ్ల మీద ద్వేషం పెంచుకున్నాను. అందుకే వాళ్ళిద్దరిని విడదీశాను. అక్కడితో ఆగక అనుమానించి అవమానించి జీవితంలో వాళ్ళకి మనశ్శాంతి కూడా లేకుండా చేశాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? లక్ష్మీదేవి గారు అవన్నీ ఒప్పుడో మర్చిపోనారు. అది లక్ష్మి గొప్పతనం నూకాలు. కాని నేను చేసిన తప్పులని నేనే దిద్దుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. కనీసం ఈ వయసులోనైనా నేను విడదీసిన లక్ష్మీ చిలసాని గారు మళ్లీ కలవాలి. ఒకరికొకరు తోడుగా ఉండడం నేను కళ్ళారా చూడాలి. జీవితంలో నా ఆఖరి కోరిక అదే. అందుకే ఇన్ని బాధలు పడుతున్నా ఇంకా బతుకుతున్నాను. కానీ నేను బతుకుండగా వాళ్ళు కలిసే అవకాశం లేదు. నేను చనిపోయాకైనా కలుస్తారనే నమ్మకంతోనే బతుకుండే చనిపోయినట్టు ఈ నాటకం ఆడుతున్నాను. అంతే, వాళ్ళిద్దరినీ మళ్లీ కలిపానన్న సంతృప్తి మిగిలితే అదే చాలు. ప్రశాంతంగా చచ్చిపోతాను. 10 సార్లు ఆ మాట అనకండమ్మా, నా కడుపు తరుకుపోతుంది. నూకాలు, నేను రాసిన ఉత్తరం లక్ష్మి చదివిందా? అందులో చెలసాని లక్ష్మి కలవడం నా ఆఖరి కోరికని స్పష్టంగా రాశాను. ఆ విషయం ఏమైనా లక్ష్మి నీతో మాట్లాడిందా? ఆ ఉత్తరం చూసి లక్ష్మీదేవి గారికి కన్నీళ్ళు ఆగనేదమ్మా. ఈడిపోయిన వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి ఉండడం తమరు చూడాలనుకుంటున్నారని, అదే తమరు ఆఖరి కోరికని ఒకటే ఏడుపు. ఆ బాధలో అంతకంటే ఇంకేటి మాట ఆడనేదమ్మా. పర్వాలేదు నూకాలు, నా కోరికేమిటో లక్ష్మికి తెలిసింది. అది చాలు. అందుకే వీలు చూసుకుని నువ్వే ఆ విషయం లక్ష్మికి గుర్తు చేయి. ఎలాగోలా విడిపోయిన వాళ్ళిద్దరూ మళ్లీ కలిసేలా చేయి. ఈ పరిస్థితుల్లో నువ్వు తప్ప ఎవరూ నాకే సాయం చేయలేరు. ఓ అలాగేనమ్మా. తమరేంటి చెప్పినా ఈ నాటకాలన్నీ ఆపేసి లక్ష్మీదేవి గారి దగ్గరకు వచ్చేస్తేనే మంచిది అనిపిస్తుంది. నూకాలు, నేనెందుకు ఈ నాటకం ఆడుతున్నాను చెప్పాక కూడా నువ్వే మాట అంటున్నావంటే నిజంగానే నేను చచ్చిపోతే మంచిదనిపిస్తోంది. శశా, ఆ ఏటి మాటలమ్మా, వద్దమ్మా, అంత పని చేయకండి. ఏళ్ళు చూసుకొని నానే లక్ష్మీదేవి గారికి గుర్తు చేస్తాను. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు, అది చాలు నూకాలు. ఉంటాను, మరోసారి ఫోన్ చేస్తాను. కలిసొచ్చే కాలం వస్తే కంప్యూటర్ లాంటి కొడుకు పుడతాడని మొత్తానికి చాలా లక్కీ ఫెలోరా వినోద్. ఏమైంది మావయ్య? ఇంకేం కావాలమ్మా, గ్రేట్ రోజీకి ఏకైక వారసుడు కావడంతో కోట్ల ఆస్తి కలిసొచ్చింది. అంతకన్నా అదృష్టం ఏముంటుంది? నిజమా మావయ్య? ఏ క్విజ్లోనో పార్టిసిపేట్ చేసి అడిగేవాడికి చెప్పేవాడు లోకువని అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్తే మహా వస్తే ₹1,00,00,000 వస్తాయి. అదేమీ లేకుండా
కొంచెమైనా బ్రెయిన్ కి పని చెప్పకుండా కొన్ని కోట్ల ఆస్తి అప్పనంగా కొట్టేశాడు. ఏ నక్కతోకో కుక్కతోకో తొక్కుంటాడు. చూడు అప్పలకొండ, నక్కతోకో కుక్కతోకో తొక్కితే ఆస్తి రాదు, ర్యాబీస్ వస్తుంది. బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు పొడిపించుకోవడంతో వాపు వస్తుంది. అలాగా మాకు తెలీదులే. అయినా సొమ్మొకటిది సోకొకటిది అని ఆ మహాతల్లి ఎంతమంది కడుపులు కొట్టి ఎన్ని పాపాలు చేసి మూటగట్టుకుందో ఆ సొమ్ము చివరికి అనుభవించకుండానే నీ చేతుల్లో పెట్టి వెళ్ళింది. అయినా ఏం పర్వాలేదురా. బెజవాడలో బ్రేక్ఫాస్ట్ చేసి, లాస్ ఏంజిల్స్ లో లంచ్ చేసి, డిన్నర్ కి ఢిల్లీ వచ్చి హ్యాపీగా ఫ్లైట్ లో ప్రపంచం అంతా తిరుగుతూ లైఫ్ ఎంజాయ్ చేసేయి. బాగా చెప్పావు మావయ్య. అదేం కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు కదా, ఎలా తగలెట్టినా నష్టమేమీ లేదు. జస్ట్ ఎ మినిట్, మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? అడగండి సార్. ఇప్పుడు మీరు కోట్ల ఆస్తికి ఏకైక వారసులు. మీరేమడిగినా సమాధానం చెప్పాల్సిందే. ఒకవేళ మేం చెప్పమన్నా చెప్పుచ్చు కొట్టినట్టు చెక్కులుచ్చు కొట్టి మరి సమాధానం చెప్పించగలరు మీరు. ఏమంటావు సంజయ్? అందులో అనుమానం లేదు మావయ్య. ఆ పని చేసినా చేస్తాడు. ఎంతైనా రోజుకి వారసుడు కదా. ఇందాక నుంచి చూస్తున్నాను, ఇద్దరు జంట కవుల్లా నాకొచ్చిన ఆస్తి గురించి తెగ వెక్కిరిస్తున్నారు. ఇంతకీ మీ గోలేంటి? ఆస్తి నాకు రాసిచ్చినందుక, మీకేమి ఇవ్వలేనందుక? మాకక్కర్లేదు బాబు. పొరపాటున రోజీ మా పేరున రాసినా ఆ పాపపు సొమ్ము మాకొద్దని చెప్పేసేవాళ్ళం. అయితే ఆ ఆస్తి నాకు వచ్చినందుకు నేను పాపాత్ముని అంటావా? ఏమో, అది నీకే తెలియాలి. లేకపోతే చచ్చి నరకంలో ఉన్న మీ గ్రానీకే తెలియాలి. చూడన్నా, గ్రానీ ఆస్తికి ఆశపడేవాడినైతే మీ అందరినీ వదిలేసి ఎప్పుడో గ్రానీ దగ్గరికి చేరిపోయేవాడిని. ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించేసుకునేవాడిని. కోట్లు కలిసి వచ్చాను, నేనేం పొంగిపోవడం లేదు. మరి పాపం కుంగిపోతున్నాడు అనుకుంటాను మావయ్య. చూడు సంజయ్, నీ అజ్ఞానానికి నవ్వొస్తుంది. ఎన్ని కోట్లున్నా టైం బాగోపోతే పాటలు తప్పవు. చక్రవర్తి అయ్యుండి శ్రీరామచంద్రుడు అడవుల్లో తిరగాల్సి వచ్చింది. ధర్మరాజు విరాట్ రాజు దగ్గర పాచికలాడుతూ బతకాల్సి వచ్చింది. అంతెందుకు, గ్రానీకి అంత ఆస్తుండి కూడా చివరికి గుడిసెల్లో బతకాల్సి వచ్చింది. ఇంతకీ ఈ ఆధ్యాత్మిక స్పీచ్ మాకెందుకు ఇస్తున్నావు పుత్రా? అక్కడికే వస్తున్నా తండ్రి. ఈ కోట్లు మిథ్య, గైస్ అండ్ గర్ల్స్ మిథ్య, రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మిథ్య, ఈ బతికే మిథ్య. అది మరిచిపోయి మీరు అజ్ఞానంతో ఏదేదో మాట్లాడుతున్నారు. అయినా కష్టపడి సంపాదించిన డబ్బులో నా ఆనందం, సంతృప్తి ఊరికే వచ్చిన డబ్బులో ఉండవు తండ్రి. మరొక విషయం, గ్రానీ నాకిచ్చిన ఆస్తంతా ఎలిజిబెత్ ట్రస్ట్కి ఇచ్చేద్దామని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాను. వావ్, వాట్ ఏ గ్రేట్ స్టేట్మెంట్. ఎంత గొప్పగా చెప్పావు వినోద్. మొన్న మన ఊరొచ్చి విరాళాలు ఇస్తానన్న బిల్ గేట్స్ ని మరిపించావు. యు ఆర్ గ్రేట్ మై సన్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావు. గుడ్. ఈ సంజయ్ భర్త అనిపించావు. ఇన్నాళ్ళు జీరోలా కనిపించేవాడివి హీరోలా కనిపిస్తున్నావు. నీ సంస్కారానికి హ్యాట్స్ ఆఫ్ వినోద్. వినోద్, ఇందాక నుంచి మేము అన్నవేవి మనసులో పెట్టుకోవద్దు. కావాలని నిన్ను ఆట పట్టిద్దామని నేను సంజయ్ ముందే అనుకుని అలా మాట్లాడాం. అంతేకాని నిన్ను బాధ పెట్టాలని మాత్రం కాదు. ఎంత ఆట పట్టించడానికైనా చనిపోయిన మనిషి గురించి ఎందుకంటే చెడుగా మాట్లాడడం? చూడు భార్గవి, పచ్చిమిరపకాయ తీయగా ఉంటుందని అనలేం కదా. అలాగే బతికుండగానే నిన్ను చంపేసి నన్ను ఉరికంబం ఎక్కించాలని చూసిన రోజీ గురించి చెడుగా తప్ప పొరపాటున కూడా మంచిగా మాట్లాడలేం. రోజీయే కాదు, రోజీ చేసిన పాపాల ఫలితంగా ఒకప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉన్న రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా చూసే దిక్కు ముక్కు లేక అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు దాని గురించి పట్టించుకునేవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ లేరు. నేనెలా బయటికి వెళ్ళొస్తాను. ఏంటమ్మా, ఆఫీస్కేనా? వెరీ గుడ్. నువ్వు రోజీ షాక్ నుంచి ఇంత త్వరగా కోలుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఈ మధ్య ఆఫీస్కి రావడం మానేశావు. దాంతో ఆఫీస్ కళైపోయింది. ఇన్నాళ్లకు మళ్ళీ నువ్వు వస్తున్నావు. ఆఫీస్ మళ్ళీ కళకళలాడుతూ ఉంటుంది. నేను వెళ్తుంది మన ఆఫీసుకి కాదు, రోజీ ఆఫీస్కి. రోజీ ఆఫీస్కా? అవును. ఒకప్పుడు అది మనకి రైవల్ కంపెనీ కావచ్చు, కానీ ఇప్పుడు అది నా స్నేహితురాలిది. రోజీ లేకపోయినా రోజీ పేరు గుర్తుండిపోయేలా ఆ కంపెనీ ఎప్పటికీ నిలబడాలి. ఎంత సిల్లీగా మాట్లాడుతున్నావమ్మా. ఆ కంపెనీ వైభవం రోజీతోనే పోయింది. దాన్ని మళ్ళీ నిలబెట్టడం ఎవరి వల్ల కాదు. అదలా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. అలా కలవకూడదని నేను అక్కడికి వెళ్తున్నాను. నా తెలివితేటలు, ఓపిక అన్ని పెట్టుబడిగా పెట్టి రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని మళ్ళీ నెంబర్ 1 పొజిషన్లోకి తెస్తాను. నువ్వు అనుకుంటున్నట్టు అదంత తేలిక కాదమ్మా. అయినా రోజీతో పాటు అది కూడా పోయిందనుకుని హాయిగా ఉండక ఇప్పుడు ఆ లేనిపోయిన తలనొప్పి ఎందుకు తెచ్చిపెట్టుకుంటావు? ఒకవేళ నువ్వు మంచి మనసుతో ఆ కంపెనీని నిలబెట్టడానికి ప్రయత్నించినా నా కంపెనీని లక్ష్మీదేవి అన్యాయంగా ఆక్రమించుకుంది అని నరకం నుంచి నీ ఫ్రెండ్ కోర్టు సమన్లు పంపించినా పంపిస్తుంది. నా మాట విని ఆలోచన మానుకొని హాయిగా రెస్ట్ తీసుకో. దీపక్, నువ్వెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు.
రోజీ కంపెనీని మళ్ళీ అదే స్థాయిలో నిలబెట్టాలనే నిర్ణయానికి వచ్చాను. నిలబెడతాను. అరే సూరిగా ఏట్రా అందరూ పెళ్లి నడకలు నడుతున్నారు. ఇలాగైతే పని ఎప్పుడు కావాలా? పత్తాలు ఇచ్చే రోజు మాత్రం గుర్రాలా పరిగెడతారు, తర్వాత నీరసం వచ్చేది కావాలా? రంగి ఆ ముచ్చట్లేటే వాటరింగ్ అయిపోయిందా? తొందరగా పని కానీ సూపర్వైజర్ గారు వస్తా అన్నారు. నమస్కారం అయ్యా. ఏమయ్యా ఆ సిమెంట్ బస్తాలేంటి అక్కడ పెట్టించావు? సడన్గా వాన వస్తే ఏం చేస్తావు? బిల్డర్ గారు చూశారనుకో మామూలుగా కాదు, నోటికి వచ్చినట్టల్లా తిడతారు. అయినా లోపల పట్టించడానికి కూడా తీరికలేదా నీకు? సాయంత్రం లోపు పెట్టిస్తానయ్యా. ఫ్లోరింగ్ ఎంతవరకు వచ్చింది? అయిపోవచ్చిందయ్యా. అదేంటి నిన్నటికి అయిపోతుందని చెప్పావు? ఇసుక లారీ రావడం లేట్ అయిందయ్యా, అందుకే నేను పని ఆగిపోయినది. ఈరోజు అయిపోద్దయ్యా. చూడు, ఏది అడిగినా ఏదో హరికథ చెప్తావు, పని అయిందని మాత్రం చెప్పవు. సరే, కార్పెంటర్ వచ్చాడా? వస్తానన్నాడయ్యా, ఇంకా రాలేదు. రాడు, వేరే ఎక్కడో పనికి ఒప్పుకుని ఉంటాడు. ఇక్కడికి ఎందుకు వస్తాడు? చూడు, ఇంకా డోర్లు కూడా రెడీ అవ్వలేదు. వచ్చినా సరిగా పనిచేయడు. అమరశిల్పి చెక్కనలా ఎప్పుడు ఏదో చెక్కుతూనే ఉంటాడు. ఇలా అయితే ఎప్పటికై అయ్యేది పని? ఆ 4వ ఫ్లోర్ పని ఎంతవరకు వచ్చింది? ఫ్లోరింగ్ అయిపోతే అయిపోయినట్టయ్యా. అది ఎవరితో తెలుసు కదా? తెలవదయ్యా. మన బిల్డర్ గారి ఫ్రెండ్ చలసాని గారిది. అలాగయ్యా. ఆ ఫ్లోర్ మొత్తం ఆయన కంపెనీ స్టాఫ్ కోసం తీసుకున్నారు. పని ఎంత వరకు వచ్చిందో చూడటానికి ఇవాళ రేపో మన బిల్డర్ గారితో కలిసి వచ్చి చూస్తారట. సరే అయ్యా. ఇలా సగం సగం పనులు చేస్తే ఆయనకి నేనేం సమాధానం చెప్పాలి? ముందు ఆ పనులు కానివ్వండి. అలాగయ్యా. సరే, నేను పని మీద బయటికి వెళ్తున్నాను, మళ్ళీ 1 గంట తర్వాత వస్తాను. ఆ కార్పెంటర్ వస్తే ఉండమని చెప్పు. అట్టగేనయ్యా. ముందు ఆ చలసాని గారి పని మాత్రం కంప్లీట్ చేయమని చెప్పు. సరే అయ్యా. ఓకే? అట్టగే. నువ్వు తిన్నావమ్మా? ఏం తెచ్చుకున్నావు పెద్దమ్మా? అన్నం తెచ్చుకున్నాను. కొంచెం పచ్చడేటమ్మా. అలాగే తల్లి, ఇదిగోమ్మా తీసుకోమ్మా. నీ అమ్మాయా? అవునమ్మా, నాకు రోజు అన్నం పట్టుకొచ్చిద్ది. నీ పేరేమిటి? లక్ష్మి. లక్ష్మి. గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మార్నింగ్. స్టాఫ్ అంతా వచ్చేసారా? కొంతమంది వచ్చారు మేడం. అదేమిటి, ఈ మధ్య ఎవరూ సరిగ్గా రావడం లేదు మేడం. ఎందుకు రావడం లేదు? ఇది వరకైతే ప్రతి నెల ఫస్ట్ కల్లా టెన్షన్గా జీతాలు ఇచ్చేసేవాళ్ళం. కంపెనీ ప్రాబ్లమ్స్లో పడటం వల్ల 2 నెలల నుంచి టైంకి ఇవ్వలేకపోతున్నాం. అది మెయిన్ ప్రాబ్లం. మొన్న దీపక్ గారితో ఈ విషయం చెప్తే మంచి మనసు చేసుకుని వర్కర్ సఫర్ అవ్వకూడదని 2 నెలల జీతాలు ఇచ్చేశారు మేడం. దాంతో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. కానీ ఈ కంపెనీ ఇలా ఎంతకాలం ఉంటుందో అని బయట ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు కొందరు. కొందరు వేరే చోట పార్ట్ టైం జాబులు చేస్తూ తీరుకున్నప్పుడు వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నారు. జీతాలు సరిగ్గా ఇవ్వలేకపోతున్నాం గనక గట్టిగా వాళ్ళని ఏమీ అనలేకపోతున్నాం మేడం. ఇలా అయితే లాభం లేదు. మీరో పని చేయండి. చెప్పండి మేడం. ఇక నుంచి కంపెనీ గురించి ఎలాంటి భయాలు అవసరం లేదని, జీతాలు కూడా రెగ్యులర్గా ఇస్తామని, టైంకి అటెండ్ అవ్వాలని ఓ జనరల్ సర్క్యులర్ పంపించండి. అలాగే ఎవరు జాబ్లో కంటిన్యూ అవ్వదలుచుకున్నారో, ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారో ఓ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయండి. మన దగ్గర ఉంటారంటే సరే, వెళ్ళిపోతామన్న వాళ్ళకి అకౌంట్ సెటిల్ చేసి వెంటనే పంపించేయండి. ఖాళీ అయిన పోస్ట్లో రిక్రూట్మెంట్కి, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి రిఫర్ చేయండి. అలాగే పేపర్ నోటిఫికేషన్ ఇవ్వండి. అలాగే మేడం. అలాగే అని 6 నెలలు చేస్తే ఊరుకోను. ఐ వాంట్ ఇమ్మీడియట్ యాక్షన్. వారం రోజుల్లోగా ఈ కంపెనీ మళ్ళీ ఇంతకు ముందున్న పొజిషన్లోకి రావాలి. అంతవరకు నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను. ఓకే మేడం. ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు ఆగిపోయింది? పేమెంట్స్ ఆగిపోయాయి మేడం. దాంతో రా మెటీరియల్ రావడం లేదు. ప్రొడక్షన్ ఆగిపోయింది. అకౌంట్ సెటిల్ చేస్తేనే కానీ రా మెటీరియల్ పంపించమని సప్లయర్స్ ఖచ్చితంగా చెప్పేశారు. ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు మేడం. ఇట్స్ ఆల్ రైట్. ఎవరికి పేమెంట్స్ డ్యూ ఉన్నాయో దానికి సంబంధించిన ఓ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసి చెక్స్ కూడా రెడీ చేయండి. 2-3 రోజుల్లో చెక్స్ పంపిస్తున్నామని, వెంటనే మెటీరియల్ పంపించాలని ఆ కంపెనీలకి ఫ్యాక్స్ మెసేజ్ పంపించండి. 2-3 రోజుల్లో మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వాలి. ప్రోడక్ట్ రెగ్యులర్గా మార్కెట్లోకి వెళ్ళాలి. ఓకే మేడం. డీలర్స్ దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి మనకు రావాల్సిన అమౌంట్స్ వచ్చేసాయా? 40% వరకు వచ్చాయి మేడం. మిగతా వాళ్ళ సంగతి? స్టాక్ రెగ్యులర్గా రావడం లేదని వచ్చాక బ్యాలెన్స్ క్లియర్ చేస్తామని అంటున్నారు మేడం. ఐసీ. ఇక నుంచి స్టాక్ రెగ్యులర్గా వస్తుందని, వెంటనే బ్యాలెన్సులు క్లియర్ చేయమని, లేకపోతే డీలర్షిప్ క్యాన్సిల్ చేయాల్సి ఉంటుందని అందరికీ లెటర్స్ పుటప్ చేయండి. మంత్ ఎండ్ వరకు టైం ఇచ్చి చూడండి. పే చేస్తే సరే, డిస్ట్రిబ్యూషన్ కంటిన్యూ చేయండి. లేదంటే వాంటెడ్ డిస్ట్రిబ్యూటర్స్ అని పేపర్లో యాడ్ ఇవ్వండి. అలాగే మేడం. నాతో డిస్కస్ చేయాల్సిన మెయిన్ ఇష్యూస్ ఇంకేమన్నా ఉన్నాయా? చాలా మంది స్టాఫ్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఆగిపోయాయి మేడం. మేడం గారు లేకపోవడం వల్ల చాలా వరకు పెండింగ్లో ఉండిపోయాయి. ఎంప్లాయీస్ గొడవ పెడుతున్నారు. ఆ ఫైల్స్ మీరు ఒకసారి చూస్తే మంచిది మేడం. వెంటనే చూస్తాను. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఒకటే. కంపెనీ పరిస్థితులు బాగోలేకపోవడంతో ఎంప్లాయీస్ బాగా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. అందుకే ఏదో మొక్కుబడిగా వచ్చి మెకానికల్గా పనిచేసుకుపోతున్నారే కానీ కంపెనీ డెవలప్మెంట్ గురించి ఆలోచించడం మానేసినట్టున్నారు. ఇక మీదట ఎటువంటి ప్రాబ్లమ్స్ రావని, ఇదివరకట్లాగే సక్రమంగా నడుస్తుందని, ఎవరికి ఏదైనా సమస్య వచ్చినా డైరెక్ట్గా వచ్చి నాతో చెప్పుకోవచ్చని ముందు స్టాఫ్కి స్పష్టం చేయండి. మీ మేడం లేరనే ఫీలింగ్ ఇవ్వద్దు. ఆ ప్లేస్లోకి నేను వచ్చాను కాబట్టి అన్ని విషయాలు నేనే పర్సనల్గా చూస్తాను. ఇంకెలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని చెప్పండి. ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం నా వంతుగా ఏం చేయాలో నేను చేస్తాను. అందరూ సహకరిస్తే రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మళ్లీ నెంబర్ 1 పొజిషన్లోకి రావడానికి ఎంతో కాలం పట్టదు. ముందు కష్టపడి పనిచేయమని అందరికీ చెప్పండి.